హాయ్ ఫ్రెండ్స్, చూడండి నేను ఈరోజు గోంగూర కర్రీ చేసుకుంటున్నాను. గోంగూర నేను కట్ట తీసుకొని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చెనగపప్పు అనమాట. గోంగూరలకు ఎప్పుడైనా కానీ మనకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి. అలాగే ఆనియన్స్ కానీ ఇలా కట్ చేస్తేనే గోంగూరకు టేస్ట్ ఉంటుంది అనమాట. ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్. ఇప్పుడు మనం గోంగూర కర్రీ చేద్దాం. జీలకర్ర, ఆనియన్స్ వేసి పసుపు, కరివేపాకు, పచ్చెనగపప్పు ఉడకనియాలన్నమాట. ఆనియన్లో మొత్తం మగ్గుతుంది అనమాట. ఇలా పప్పు తిరుగుతుంది పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. మంచిగా అనిపిస్తుందా ఉంటుంది. చూడగా మగ్గేంతవరకు కొంచెం ఉడకనివ్వాలి. ఇప్పుడు గోంగూర వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకున్నాము. ముందుగా కారం వేసుకుందాం. గోంగూర కర్రలో ఖచ్చితంగా మెంతి పొడి, జీలకర్ర పొడి మెంతి పొడి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట గోంగూరలో. మనకు గోంగూర పచ్చెనగపప్పు కర్రీ రెడీ.